సింగరేణి కార్మికుల పెన్షన్పై 35 ఏళ్ల నిర్లక్ష్యాన్ని మొండి వైఖరిని అవలంబిస్తున్న సింగరేణి యాజమాన్యాన్ని ఎదిరించి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కార్మికుల పక్షాన గొప్ప విజయాన్ని సాధించారు. ఎంపీ వంశీకృష్ణ 140 కోట్ల పెన్షన్ ఫండ్కు సాధించారని పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ శ్రేణులు అనేక చోట్ల శనివారం వంశీకృష్ణ ఫ్లెక్సీపై పాలాభిషేకం చేపట్టారు. సింగరేణి కార్మికుల పెన్షన్ పథకం గత 3 దశాబ్దాలుగా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కాకా వెంకటస్వామి ఈ పథకాన్ని ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా పెన్షన్ పెరగలేదు. కార్మికుల భవిష్యత్తు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాలక వ్యవస్థల వ్యతిరేకంగా యువ పార్లమెంటేరియన్ వంశీకృష్ణ ధైర్యంగా రంగంలోకి దిగారు. గొప్ప విజయాన్ని సాధించారని సింగరేణి కార్మికులు ఆనందించారు. ప్రతి మెట్టులో పోరాటం, ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వంశీకృష్ణ కేంద్ర మంత్రులను, సింగరేణి అధికారులను కలిసి వారిపై ఒత్తిడి చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో గలమెత్తారు, వినపత్రాలు సమర్పించారు. ఈ నిరంతర పోరాట ఫలితంగా ఇప్పుడే సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రతి టన్నుపై 20 రూపాయల పెన్షన్ ఫండ్ కి కేటాయించేందుకు అంగీకరించింది. దీని ద్వారా 140 కోట్ల భారీ నిధి పెన్షన్ ఫండ్ కి చేరుతుంది. అది ఆరంభం మాత్రమే. నా లక్ష్యం ప్రతి కార్మికుడికి నెలకు 10,000 వచ్చేదాకా నా పోరాటం ఆగదని ఈ సందర్భంగా గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు. సింగరేణిలో పదవి విరమణ చేసి కార్మికులకు 140 కోట్ల నిధులు విడుదల చేయించిన సందర్భంగా పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంపీ వంశీకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి 35 సంవత్సరాల క్రితం ప్రారంభించిన సింగరేణి కార్మికుల పెన్షన్ పథకం మళ్లీ మనవడి చేతిలో పునర్జీవం పోసుకుందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. గతంలో ఉన్న పెన్షన్ సరిపోవడం లేదంటూ పార్లమెంట్లో మాట్లాడి సింగరేణిలో పదవి విరమణ పొందిన ప్రతి కార్మికునికి నెలవారీగా 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ఎంపీ వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. జెండా చౌరస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సజ్జాద్, బండారి సునీల్ గౌడ్, గంగుల సంతోష్, బాలసాని సతీష్ గౌడ్, కొండి సతీష్, అడ్డగొండ శ్రీనివాస్, కీర్తి రాజయ్య, బొంకూరి కైలాసం, కొమ్మ అభిలాష్, పల్లె ప్రశాంత్, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పండగ తిరంగా మే డే రాకముందు కార్మికులకు గతంలో 30 సంవత్సరాల నుండి పెరగని పెన్షన్ కి వాళ్ళ తాత అయిన దివంగత వెంకటస్వామి గారు సింగరేణికి పెన్షన్ మంజూరు చేసిన దానికి 30 సంవత్సరాల నుంచి వారి బతుకులలో అదే 1500 2,000 ఉండే దానికి వారి యొక్క మనమడు వివేక్ కొడుకు వెంకటస్వామి మనమడు గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో మాట్లాడి గలం విప్పి మాట్లాడి కార్మికుల గురించి మాట్లాడి వారి జీవనోపాధి గురించి వాళ్లకు కనీసం మందుల గురించి తిండికి లేకున్న మందుల గురించి అయినా కూడా 10,000 రూపాయల పెన్షన్ కావాలని చెప్తే సింగరేణి సంస్థ 140 కోట్ల రూపాయలు మంజూరు చేసిన సందర్భంలో ఈ రోజు మేము గడ్డం వంశీకృష్ణ ఎంపీ గారికి పాలాభిషేకం చేసినాము. వారికి మేము ఈ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో పారిశ్రామిక ఏరియా కాబట్టి వారందరూ ఎక్కువ మందికి లాభం అవుతుంది కాబట్టి వారికి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి, కార్మిక తరపు నుంచి, అందరి నుంచి, దళితుల తరపు నుంచి, మైనార్టీ తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాను రోజుల్లో మరి ఇంకా ఎన్నో అభివృద్ధి ఇటువంటి చరిత్రకమైన పనులు చేయాలని కోరుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.